హలో గాయ్స్! ఈ వీడియోలో మనం పేటీఎంతో లింక్ ఉన్న ఫాస్టాగ్‌ని ఎలా క్లోజ్ చేయాలి, ఆ అకౌంట్‌ని ఎలా రిమూవ్ చేయాలని చూపిస్తాను. క్లారిటీగా చూడండి, వీడియో మొత్తం మీకు మంచిగా అర్థమవుతుంది. సింపుల్‌గా చెప్తాను. సో, పేటీఎం ఓపెన్ చేయగానే పైన మన ప్రొఫైల్ సింబల్ ఓపెన్ చేయండి. చేయగానే మీకు కింద హెల్ప్ అండ్ సపోర్ట్ అని ఉంటుంది చూడండి. సెకండ్ ఆప్షన్ హెల్ప్ అండ్ సపోర్ట్ అది నొక్కగానే మీకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ నాకు బ్లాక్ వచ్చింది కానీ దాంట్లో ఫాస్టాగ్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇలా పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో మన ఫాస్టాగ్ హిస్టరీ కనబడుతుంది. కింద చూడండి నీడ్ హెల్ప్ అని ఉంది కదా, చాట్ విత్ అస్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు చాట్ పేజ్లోకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం కంప్యూటర్ చూసుకుంటుంది. మనం జాగ్రత్తగా ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనం ఇష్యూస్ ఫస్ట్ ది క్వరీస్ రిలేటెడ్ టు అప్డేట్ ఫాస్టాగ్ ప్రొఫైల్ నొక్కండి. నొక్కగానే నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా కంప్యూటరే మెసేజ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఐ వాంట్ టు అప్డేట్ మై వెహికల్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ఐ వాంట్ టు క్లోజ్ మై ఫాస్టాగ్ ఉంది కదా. సో థర్డ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మనకి ఆ వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది అనమాట. సో అది ఇదైనా మన వెహికల్ నెంబర్ చూపెడుతుంది సారా. సో దాన్ని మనం అంటే 2-3 ఉంటే 2-3 చూపెడుతుంది. సో ఒకటే ఉంది కాబట్టి నాకు ఒకటి చూపెట్టింది. సో అదే నెంబర్ నేను చేయాలనుకుంటున్నాను. ప్రెస్ చేయగానే నెక్స్ట్ ఆటోమేటిక్గా సో అది యాక్టివేషన్ స్టేటస్ ఉంది, అవన్నీ వెహికల్ చూపెడుతుంది. దాని తర్వాత ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ వాంట్ క్లోజ్ అని ఎస్ అని నొక్కండి. ఎస్ నొక్కగానే మీకు ఇంకొక స్టెప్ వస్తుంది. సో ఈ స్టెప్ కూడా చూడండి, ఇక్కడ ప్లీజ్ క్లిక్ ఆన్ బిలో బటన్. సో క్లోజ్ ఫాస్టాగ్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఫాస్టాగ్ క్లోజ్ అంటే ఎన్ని వెహికల్స్ని చూపెడుతుంది. నాకు ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఉన్న వెహికల్ని 6261 వెహికల్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మీరు ఎందుకు ఫాస్టాగ్ క్లోజ్ చేయాలనుకుంటున్నారని చెప్పి అడుగుతున్నది. సో నేను ఐఎమ్ సెల్లింగ్ మై వెహికల్ అని పెడుతున్నాను. సో నేను బండి అమ్మేస్తున్నా అని చెప్తున్నాను. చాలా రీజన్స్ ఉంటాయి. సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ నొక్కుతున్నాను. సెల్ చేస్తున్నారని చెప్పాం కదా. సో వాడు ఏమన్నా అంటే మీరు ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనుకుంటున్నారా అని అడుగుతుంది. నేను క్లోజ్ చేయాలనుకుంటున్నా కాబట్టి క్లోజ్ అని నొక్కుతున్నాను. క్లోజ్ నొక్కగానే ఇక్కడ ఫాస్టాగ్ మనం క్లోజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 5 to 7 వర్కింగ్ డేస్లో మనం డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా మనకు వచ్చేస్తుందని చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు ఫాస్టాగ్ కొత్తది కాబట్టి సో దాంట్లో మనం రిమూవ్ చేసిన ఫాస్టాగ్ని ఫోటో తీయమని చెప్తుంది. సో వీళ్ళు డ్యూ లేటర్ అనే ఆప్షన్ నొక్కండి. సో దానికి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మన వెహికల్ నెంబర్ 6261 క్లోజ్డ్ అని పడ్డది కదా, మీకు ఆటోమేటిక్గా పేటీఎంతో లింక్ అయిన మొబైల్ నెంబర్కి కూడా ఒక మెసేజ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్. సో నేను చూపెడతాను మీకు. ఆ టెక్స్ట్ మెసేజ్లో కూడా మీకు క్లోజింగ్ అని చెప్పేసి పడుతుంది. 7 to 10 వర్కింగ్ డేస్లో మన అమౌంట్ కూడా మనకు పడుతుందని చూపెడుతుంది. ఇంతటితో మీ పేటీఎంతో లింక్ అయిన ఫాస్టాగ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే. ఇది లాస్ట్ స్టెప్ అనమాట.